బిజినెస్లోకి రాకముందు నేను ఒక పేషెంట్ చేస్తున్నప్పుడు బ్యాక్ పెయిన్ తగ్గింది. ఆ బ్యాక్ పెయిన్ తగ్గినప్పుడు ఆ బ్యాక్ పెయిన్ తొందరగా అంటే నేను 2 months చేస్తే 2 months ఫిజియోథెరపీ చేస్తే తగ్గుతుంది. అది అట్లాంటిది 15 daysలో తగ్గిపోయింది. ఎందుకు తగ్గిందని చెప్పి క్లారిటీగా అడిగితే వాళ్ళని ఆ ప్రొడక్ట్స్ చూపించేవాళ్ళు. చూపించిన తర్వాత దాని గురించి వెబ్సైట్లో సెర్చ్ చేశాను. సెర్చ్ చేసి మామూలుగా ఏవో ఉన్నాయి, మంచిగా ఉన్నాయి, పర్లేదు తొందరనే తగ్గిందని వదిలేసిన. తర్వాత మా నాన్నకి ప్రాబ్లం వచ్చింది, గాల్బ్లాడర్ ప్రాబ్లం వచ్చింది. గాల్బ్లాడర్ ప్రాబ్లం వచ్చిన తర్వాత 3 years నుంచి ఉంది, మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నా. నిమ్స్కి తీసుకెళ్తే ఖచ్చితంగా సర్జరీ చేయాలని చెప్తే అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ అస్తమా ఉంది, చెయ్యము, తీసుకెళ్ళండి అని చెప్పారు. లేదంటే ఎన్నో సిగ్నేచర్ చేస్తాను. అట్లా కాదు, ఏం అవసరం లేదు, నేను తీసుకెళ్తాను అని చెప్పి తీసుకొచ్చాను. ఒక 3 days చూసినా ప్రాబ్లం ఎక్కువ అయిపోయింది, ఇబ్బంది పడుతున్నారు. తర్వాత ఈ ప్రొడక్ట్స్ గురించి తెలిసింది కదా, ఒకసారి చూద్దామని చెప్పి వేరే అతను కనుక్కుంటే అతను చెప్పిండు. తర్వాత నేను సరే బిజినెస్ గురించి కూడా ఆల్రెడీ చూసినా కాబట్టి నేను అడి మీద తీసుకున్నా. 1 month వాడినే మొత్తం క్లియర్ అయిపోయింది. అంటే 2 daysకే క్లియర్ అయిపోయింది. 2 daysకే ఆ ప్రాబ్లం ఎంతవరకు ఉందో ఆ ఎఫెక్ట్ అనేది 2 daysకే క్లియర్ అయింది. 2 daysకే లేచి బండి నడిపిండు, మంచిగా ఉన్నాడు. 1 month వరకే మొత్తం ప్రొడక్ట్స్ మొత్తం కంప్లీట్గా అయిపోయింది. కంప్లీట్గా బంద్ చేసిన. ఇప్పుడు వచ్చేసి 7 months అవుతుంది, కంప్లీట్గా అయిపోయినాయి. ఇప్పుడు వచ్చే ప్రాబ్లం లేదు. అయితే నేను అప్పుడు 2 daysకి క్లియర్ అయిన తర్వాత సరే నేను పేషెంట్స్ తీయొచ్చు, మంచిగా ఉంది అని చెప్పి ఇప్పుడు వరకే దాదాపు 50 మంది పేషెంట్లకు ఇచ్చిన, అందరూ బాగుంది. అట్లా నేను బిజినెస్ కంటిన్యూ చేసుకుంటూ పోతున్నాను. మనం ఎంతమందిని తీసుకొచ్చాము, ఎంతమంది చేస్తలేరు, ఏం చేస్తున్నారని కాదు, మనం ఏం చేస్తున్నామని ముందు క్లారిటీగా ఆలోచించుకోవాలి. మనం ఏం చేస్తున్నాం అనేది క్లారిటీగా ఆలోచించుకుంటే మనం మార్నింగ్ లేస్తాం, ఎంత టైం వేస్ట్ చేస్తున్నాం, మామూలుగా మిషన్ టైం పెట్టుకుంటాం, ఏ టైంలో ఎంత చేస్తున్నాం ఏంటనేది క్లారిటీగా ఆలోచించుకొని చేస్తే మనం తొందరగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం డౌన్లైన్ కోసం పని చేస్తే మనం సక్సెస్ అవుతాం. ముందు డౌన్లైన్ కోసం పని చేయడానికి స్టార్ట్ చేస్తే మనం సక్సెస్ అవుతాం. డౌన్లైన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం సక్సెస్ కావాలని పోవద్దు, డౌన్లైన్ సక్సెస్ చేయాలని ఆలోచించుకొని పోవాలి, తొందరగా సక్సెస్. ఓకే, థ్యాంక్ యూ.